హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ రామ్ రాజ్ కాటన్ పంచ్లు మరియు షర్ట్లు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ పవర్డ్ బై ఆయుర్వేద్ న్యూట్రిగెయిన్ ఏరియల్ మరియు లైఫ్ ఎర్త్ 2 స్మార్ట్ ఫోన్ ప్లస్. సాధారణంగా ఇక్కడికి వచ్చే సెలబ్రిటీలకి నేను ఇచ్చే స్టేట్మెంట్లు చాలా బాగా వినిపిస్తాయి. ఎంత బాగా వినిపిస్తాయి అంటే అదేదో సరిగమ పదనిస అలా వినిపిస్తూ ఉంటాయి అనమాట. వాళ్ళకు మంచి ట్యూన్ లో వినిపిస్తూ ఉంటాయి, నిజం అనుకుని నమ్ముతూ ఉంటారు. కాబట్టి ఇవాళ మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఏ ట్యూన్ల గురించి అయితే ఏ సరిగమల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఆ నలుగురే ఈ స్టేజ్ మీదకి వస్తున్నారు మనతో ఛాలెంజ్ చేయడానికి. రెడీ? సో లెట్స్ వెల్కమ్ దోస్ వండర్ఫుల్ సింగర్స్ ఆన్ టు ద స్టేజ్. కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను రావే ఓ పిల్ల మెబజులుతులైలా అంతుని వాళ్ళ సంథింగ్ అనేలా రం పంచుకోలా ప్రపంచం వినేలా come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి welcome to the party అబ్బలక్ష్మి come to the party సుబ్బలక్ష్మి ఆహా, ఇదే ఫస్ట్ టైం ఈ ఎపిసోడ్ లో పాట వస్తుంటే కూడా వీళ్ళు టు ద పార్టీ అని పాడేసుకుంటారు. వాళ్ళు అలవాట్లో పొరపాటు నాకు అర్థమైంది. సో మీ నలుగురికి వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. సో ముందుగా ఇటు నుంచి మొదలెడితే బాగోదు కాబట్టి ఇటు నుంచి మొదలెడతాను నేను. మనీషా, బీభత్సమైన ఛాలెంజ్లు చాలా చేస్తుంటారు మీరు. అంటే ఈ మధ్య కాలంలో ఒక షూట్ నైట్ 2:30కి స్టార్ట్ చేసామండి. 2:30కి వెరీ ఇంట్రెస్టింగ్. అది కాకుండా అంతకంటే క్రేజీ మీ లైఫ్ లో ఉండదు కాబట్టి దానికంటే తక్కువ క్రేజీ ఏమైనా ఉందా? యా, అంటే ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నూడిల్స్ స్టార్టింగ్ నుంచి అలాగే ఉండేదా? మీ హెయిర్ ఈ మధ్యన ఎలా అయిందా? ముందు నుంచి అలా ఉంది. వెరీ గుడ్. సో పనిక గారు మీరు చెప్పండి. మిడ్ నైట్స్ రోడ్ మీద తిరిగి అంటే అక్కడ దొరికిన దోశలు లేకపోతే అవన్నీ తినడం, అంటే మిడ్ నైట్ వెళ్ళి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మిడ్ నైట్ రోడ్డు మీద దొరికే దోశ రాత్రులు అలాగే వెతుక్కోవాలి కదా, అన్ని చోట్ల దొరకదు కదా. చౌరస్తాలు అక్కడక్కడ బండ్లు పెట్టుంటాయి, వాళ్ళని అడగండి డబ్బులు ఇస్తే ఇస్తారు. వాళ్ళు అలా ఎత్తుకోవద్దు, రోడ్ మీద బాగోదు, ఈగలు వాళ్తాయి. రేవంత్ గారు మీరు చెప్పండి. చిన్నప్పటి నుంచి చాలా 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 చేశాను. మీ ఇంట్లో వాళ్ళకి ఒక ఛాలెంజ్ ఉండేది అనుకుంటా కదా, నీ జుట్టుని ఎప్పటికైనా పడుకోబెట్టాలి, ఏదో ఒకటి చేయాలి దాన్ని. సో యా, ఛాలెంజెస్ చేశాను. ఎలాంటివి చేస్తూ ఉంటావు? గేమ్స్ ఆడినప్పుడు పైనుంచి దూకడాలు అవి ఒకసారి చేసిన, ఒక కాలు కూడా ఎరిగింది. నువ్వు వెళ్ళావు కానీ కాలు రాలేదు, కాలు ఉండిపోయింది అక్కడే. Now engine parts are all safe? Everything is No servicing required? No servicing. Cool, chill bro. Yes, Saket. చిన్నప్పటి నుంచి బాగానే క్రేజీ. ఇంటర్ మొత్తం యాక్చువల్లీ క్రేజీగానే వెళ్ళింది. ఎందుకంటే నేను ఇంటర్లో చాలా బాగా చదివే స్టూడెంట్ అనమాట. ఫస్ట్ ఇయర్ నాకు 92% అటెండెన్స్. ఫస్ట్ ఇయర్ 9, సెకండ్ ఇయర్ 2, మొత్తం కలిపి 92. చూడ్డానికి ఇలా ఉన్నారు కానీ నలుగురు బాగా తేడాగా ఉన్నారు. మీ నలుగురు వండర్ఫుల్ సింగర్స్. ఫస్ట్లీ యు బీన్ ఎంటర్టైనింగ్ ఎంతో మందిని, అండ్ మిమ్మల్ని చూసి చాలా మంది యంగ్స్టర్స్ ఇన్స్పైర్ అవుతున్నారు. సో అలాగే ఒక మంచి సాంగ్. అందం హిందోళం అగరం తాంబూలం సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ అందనిది అందాలనది అందకనే సందేలకది నా శృతి మించెను నీలయ పెంచెనులే. సో మీ నలుగురు ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్స్ దేర్. నేను ఈ లోపల క్యాష్ తీసుకుని వస్తా. మూడు లెవెల్స్ ఉంటాయి. 3 లెవెల్స్ ఆడాలంటే మీకోసం నేను 5 లాక్ రూపీస్ ఇస్తాను. సో ఈ 3 లెవెల్స్ లో మీరు 5 లాక్ రూపీస్ తో నాతో ఛాలెంజ్ చేస్తారు. ఫస్ట్ లెవెల్లో 1 లాక్ రూపీస్ యూజ్ చేస్తారు. ఎస్ మీద అండ్ నో మీద రెండిటి మీద ఈ 1 లాక్ ని డివైడ్ చేసి ఛాలెంజ్ చేస్తారు. సో మీరు దేని మీద అయితే కాన్ఫిడెంట్ ఉంటారో దాని మీద ఎక్కువ మనీ పెట్టుకోండి. మీరు కనుక రైట్ అయితే ఇంటూ 3 టైమ్స్ ఇస్తా.
ఓకే సో ఫస్ట్ లెవెల్లో నేను ఇచ్చే స్టేట్మెంట్ జాగ్రత్తగా వినండి. Yeah. రష్యా నుంచి ఇద్దరు అమ్మాయిలు వచ్చారు ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి. వీళ్ళిద్దరూ ఈ స్టేజ్ మీద ఒక అమ్మాయిని ఇంకో అమ్మాయి తన కాళ్ళతో బ్యాలెన్స్ చేస్తుంది. స్టేట్మెంట్ నెంబర్ 2, అదే అమ్మాయిలు వాళ్ళ కాళ్ళని లాక్ చేసుకుని రొటేట్ అయితే 360 degrees రొటేట్ అవుతారు ఈ ఫ్లోర్ మీద. సో ఈ స్టేట్మెంట్లు కలిపి ఒక స్టేట్మెంట్. ఎస్ ఎంత, నో ఎంత? ఎస్ పైన 70, నో పైన 30. సో ఇప్పుడు ఈ 70 ఎంత అవుద్ది, 30 ఎంత అవుద్దో నాకు కూడా తెలీదు. ఆ ఇద్దరు ఈ స్టేజ్ మీదకి వస్తే గానీ. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ డ్యూ ఆక్రో ఫ్రమ్ రష్యా.
చెమట నీరే మంచి గంధం ఓరు చూపే మోక్ష మార్గం వయసుల సంగీతమే భూమికే భూపాలమే. థ్యాంక్ యూ. చిన్నప్పటి నుంచి రెండు సుళ్ళు అంటే ఏంటో అనుకున్నాను. భలే కుదిరింది భయ్యో. బట్ వండర్ఫుల్, ఎక్సలెంట్, సూపర్. యూనో ఇద్దరు సింగర్స్ కలిపి ఒకే ట్యూన్ లో పాడితే ఎంత కష్టమో, అలాగే ఇద్దరు పర్ఫామ్ చేసే వాళ్ళు ఒకేలా పర్ఫామ్ చేయడం, హ్యాట్స్ ఆఫ్, వండర్ఫుల్, సూపర్. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మీరు చేసిన ఇవి మా వాళ్ళు జీవితాంతం ప్రాక్టీస్ చేసినా రాదు. ఆ గ్యారంటీ నాకుంది. చేస్తుంటే పాపం సాకేత్ గారు అంటున్నాడు వెళ్దాం పది, ఎందుకు చేయలేం మనం కూడా అంటున్నాడు. అవునా? ఒకసారి ప్రయత్నం ఏదో. రండి మీరు ఇద్దరు రండి సార్. భయ్యా అది ఆధార్ కార్డు సిబు అవన్నీ రెడీ ఇంట్లో కూడా చెప్పేది. ఇప్పుడు ఏది పట్టేసినా అలా ఉండిపోతావు నువ్వు. రేపటి నుంచి అలాగే ఇంటికి వెళ్తావు. ఓకే నువ్వు స్టార్ట్ చేయి. బాగా వచ్చింది కానీ అది అలా వచ్చింది. అంటే గ్రాఫిక్స్ లో కవర్ చేయాలి ఇలాంటివన్నీ. ఇప్పుడు జురాసిక్ పార్క్ లో డ్రాగన్ ఉన్నట్టుంటది కానీ ఉంటుంది డైనోసార్. ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నించొద్దు. సో ఇది మనకి రాదు. మనకు వచ్చిన ఒక అద్భుతమైన ఆర్ట్, మన దగ్గర ఉన్న కళ, పాడడం. సో ఈ ఇద్దరు అందమైన అమ్మాయిల కోసం మంచి పాట. మనోహరి తేనెలోన నాని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిలా మాటలన్నీ మత్తుగున్నవే, ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి వెంట పడితే వింతగున్నదే, ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవింత లేలా రష్యన్ బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా తీరా. కనపడవు కానీ చాలా కిసకాలనే నీలో. ఓకే సాకేత్. చారుశీల రష్యన్ బాల యవ్వనాల ప్రేమ పాఠశాల మల్లెపూల మాఫియాల రేపినవే గుండెలోన హోలా హాట్ 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 రష్యన్ టెకీలా చిక్కిరావే చిన్ననాటి ఫ్యాంటసీలా పాట పాట పిచ్చ క్యూట్ స్ప్రింగ్ లతో చేశారేలా నీ స్మైలే లవ్ సింబలా. వావ్, మీ ఇద్దరు చెల్లెళ్ళ కోసం మీరు ఇంత అద్భుతమైన పాట పాడడం నిజంగా సూపర్ బావా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. ఇక బయలుదేరు. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు బావా. దీంతో ఇప్పుడు అప్పుడే అయ్యేది కాదు. 108 పిలిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా, ఆహా, అర్రే, ఆహా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ సిస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది ఎడిటింగ్ లో పోతుంది తెలుసా? బాగా జరిగింది కదా? బాగుంది. సో ఫస్ట్ లెవెల్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం, ఫస్ట్ స్టేట్మెంట్ ఒకళ్ళ కాళ్ళ మీద ఒకళ్ళు బ్యాలెన్స్ చేస్తారన్నాను. ఎస్ చేశారు. బట్ సెకండ్ స్టేట్మెంట్ 360 degrees తిరుగుతారన్నాను. అది వాళ్ళు చేయలేదు. కాబట్టి ఇందులో ఏది నో అయినా మొత్తం నో. కాబట్టి 70,000 వెళ్ళిపోయింది. కానీ 30,000 నో మీ పెట్టారుగా, ఇంటూ 3 times 90,000 రూపీస్. సెకండ్ లెవెల్ 1,50,000 రూపీస్. మీరు రైట్ ఆన్సర్ చెప్తే ఇంటూ 5 times. సో 7,50,000 రూపీస్ మీరు గెలుచుకుంటారు. ఒకవేళ మీరు రైట్ అయితే. రాంగ్ అయితే 1.5 పోతుంది. సో ఎస్ కానీ నో కానీ ఏదో ఒకదాని మీద ఛాలెంజ్ చేస్తాం. సో చిన్నప్పటి నుంచి మనం టీవీలో క్రికెట్ కాకుండా బాగా చూసింది రెస్లింగ్. చిన్నప్పుడు సో ఆ టైంలో మనకందరికి బాగా తెలుసు, మన ఇండియన్ నుంచి ఒక అద్భుతమైన రెస్లర్ ఉన్నారు, ఖాళీ. ఎస్, ఆయన హైట్, వెయిట్, పర్సనాలిటీ, రంగు, రుచి, చిక్కదనం చూస్తే చాలా తేడాగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని ఈ స్టేజ్ మీద తీసుకురావడం అంటే, బికాస్ దిస్ ఇస్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. సో స్ట్రైట్ అవే మనందరి కోసం ఇంటర్నేషనల్ రెస్లర్ ఖాళీ ఈ రోజు ఇక్కడికి రాబోతున్నారు. సో ఆయన చేయబోతుంది ఈసారి రెస్లింగ్ కాదు, ఇంకొంచెం వెరైటీ. బికాస్ మన షో అంటే కొంచెం స్పెషల్ గా ఉంటుంది కదా. సో ఆయన చేయబోతున్న విషయాలన్నీ నేను స్టేట్మెంట్ వైజ్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఒకేసారి 2 లీటర్ల పాలు ఎత్తింది దింపకుండా మొత్తం తాగేసి కింద పెడతాడు. సెకండ్ స్టేట్మెంట్, ఈ స్టేజ్ మీద ఎలాంటి వ్యక్తినైనా సింగిల్ హ్యాండ్తో లిఫ్ట్ చేసి 60 సెకండ్లు గాల్లో ఉంచుతాడు. థర్డ్ స్టేట్మెంట్,
10 వాటర్ మెలన్ ఇక్కడ పెడితే ఆయన సింగిల్ షాట్ లో ఒక్కొక్క వాటర్ మెలన్ పగలగొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ 3 ఆయన చేస్తాడు ఈ స్టేజ్ మీద. నో ఓకే. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో సెకండ్ లెవెల్లో నేను ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏదో తప్పు ఉందని ఫీల్ అయ్యి నో అని 1,50,000 రూపీస్ ఛాలెంజ్ చేశారు. ఈ 1.5 ని 7.5 చేస్తారా, 1.5 మొత్తం రిటర్న్ ఇస్తారా అనేది ఆయన్ని ఇక్కడికి పిలిస్తేనే తెలుస్తుంది. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఖాళీ ద గ్రేట్. సార్ అంటే ఇప్పుడు బేసిక్ గా యావరేజ్ గా కూడా సంబంధాలు డౌట్ గా ఉన్నాయి నాకు. నేను పక్కన వచ్చి అసలు మామూలు జనాభా లెక్కల నుంచి కూడా తీసేస్తారు మళ్ళీ. సార్ వాట్ ఈస్ యువర్ హైట్? 7 foot 4 inches. Weight 162. 7'4". 7'4". 4'7" సార్ అటు. నేను 5'2". ఓకే నేను అంటుంది వితౌట్ మేకప్ అండ్ షూస్. ఇన్నాళ్ళు నన్ను తలెత్తుకునేలా చేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు అనుకున్నాను నేను. ఆయన వచ్చారు.
మెడ నెప్పెట్టి అంత తలెత్తుకునేలా చేశారు సార్ మీరు నన్ను. ఇట్ ఈస్ బీన్ వండర్ఫుల్ గ్రేట్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఏక్ జాదూ కా జప్పి హో జాయ్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడై. ఇప్పుడు ఇంటికి వెళ్ళి చూసుకుంటే కానీ ఏ పార్ట్స్ ఏమయ్యో తెలీదు. బట్ సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా మీకు సెకండ్ ఇచ్చిన కాళ్ళకి దండం పెట్టినట్టుంది. तेरे साथ मेरी मिसेज भी आई हुई है, वो नॉर्मल हाइट है उनकी. नॉर्मल हाइट आप इतना कहीं को दिखा रहे? नॉर्मल हाइट नॉर्मली सर इतना होता है सर. आप क्या काम करते हैं इसके अलावा, और क्या काम करते हैं आप? From हरियाणा पुलिस. హర్యానా పోలీస్. గుడ్ ఈవినింగ్ ఆఫీసర్. నాకు చిన్నప్పటి నుంచి పోలీసులు అంటే భయం సార్. असल विषय ఏంటంటే सर, दिस 4 people, ये जो 4 लोग इधर है जो साउथ इंडिया के मोस्ट पॉपुलर सिंगर्स है, तो आपके लिए एक गाना गाए. Yes, yes, जरूर. ఇందా పాప ఆ అమ్మాయిల కోసం ఈ అబ్బాయిలు పాడారు కాబట్టి ఈ డబల్ అబ్బాయి కోసం మీరిద్దరు అమ్మాయిలు కలిపి ఒక పాట పాడారు. 7 అడుగులుంటాడా, 7-4 7 అడుగులు వేస్తాడా, 7 అడిగినా ఇచ్చేవాడా. సరే, ఆయన హర్యానా నుంచి వచ్చారు, మన కోసం హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఈ తెలుగు పాట వద్దు, ఆయన కోసం ఒక హిందీ సాంగ్. तुझसे जुदा कर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा, क्योंकि तुम ही हो, अब तुम ही हो जिंदगी, अब तुम ही हो चैन भी, मेरा दर्द भी, मेरे आशिकी, अब तुम ही हो. థ్యాంక్ యూ సో మచ్. సో स्वीट ऑफ यू गाइस. एंड ఆయన కోసం ब्यूटीफुल सॉन्ग पाड़े. सो हरियाणा पुलिस साहब, आप हमारे शो में आए, हम बहुत खुशी हुए. एंड थैंक यू सो मच फॉर एंटरटेनिंग अस एंड मेक इंडिया प्राउड. कीप परफॉर्मिंग एंड टेक गुड केयर ऑफ योर हेल्थ. ओके, थैंक यू सो मच सर. थैंक्स अ लॉट. थैंक यू सो मच. कम ऑन, ह्यूज राउंड ऑफ अप्लॉज फॉर हिम. సో చాలా బాగా ఆలోచించి తీవ్రంగా చర్చించిన తర్వాత మీరు నో అని గట్టిగా బల్లగుద్దారు. 2 లీటర్ల పాలు తాగేసాడు, పుచ్చకాయలు పాలు కొట్టేశాడు, ఆయన మనిషిని ఎత్తేసాడు. ఒకటే చేత్తో అన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెకండ్స్. ఆయన 2 చేత్తే ఎత్తాడు. కంగ్రాచులేషన్, 7,50,000 రూపీస్. చూసారా, పెద్దల మాటలు వినాలి అప్పుడప్పుడు. అదే ఏజ్ వైజ్ మాట్లాడుతున్నాడు ఆయన, సైజా ఏజే. సో 2 లెవెల్స్ అయిపోయింది. 3rd లెవెల్లోకి వెళ్ళాలి అంటే మీ నలుగురిలో ఒకళ్ళు పుచ్చగాని పగలగొట్టాల్సిందే. రెడీ? ఒకటే దెబ్బ. $10,90,000 ఉంది మీ దగ్గర. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. సో లాస్ట్ లెవెల్కి వచ్చాం. మన దగ్గర ఇప్పుడు ఎంత అమౌంట్ ఉంది? 10,90,000. అబ్బా, టీచర్ అడగానే స్టూడెంట్లు చెప్పినట్టు భలే చెప్పారు. సో 10,90,000 ని నేను ఇచ్చే స్టేట్మెంట్స్ కి మీరు డివైడ్ చేసుకుని ఈచ్ దాని మీద ఇంత అని ఒక మినిమం అమౌంట్ పెట్టుకుంటే ఏ ఒక్కటి రైట్ అయినా అందులో ఇంటూ 10 టైమ్స్ వెళ్తుంది. సో స్టేట్మెంట్స్ వింటారా? ఇక్కడికి రాబోతున్న ఒక గ్రూప్ విభత్సంగా ఈ స్టేజ్ ని వాడుకుంటారు, అద్భుతమైన ఫార్మేషన్స్ చేస్తారు. ఇందులో భాగంగా నేను ఇచ్చే స్టేట్మెంట్లు ఏమనగా, స్టేట్మెంట్ నెంబర్ 1, ఒక వ్యక్తి తన మీద నలుగురిని బ్యాలెన్స్ చేస్తాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, ఒక వ్యక్తి తన మీద ముగ్గురిని బ్యాలెన్స్ చేస్తూ లెఫ్ట్ కి, రైట్ కి, ఫ్రంట్ కి, బ్యాక్ కి బెండ్ అవ్వగలరు. స్టేట్మెంట్ నెంబర్ 3, ఒక వ్యక్తి ఈ టవర్ 15 feet హైట్ మించి దూకుతాడు కింద. స్టేట్మెంట్ నెంబర్ 4, తన చేతులతో ఇంకోళ్ళ చేతులు లాక్ చేసుకుని, ఈ చేతులతో ఇంకో చేతులు లాక్ చేసుకుని, తన కాళ్ళతో ఇంకో వ్యక్తిని లాక్ చేసుకుని రౌండ్ తిరుగు. ఈ 4 స్టేట్మెంట్లు నేను చెప్తున్నాను. మీ దగ్గర 10,90,000 ఉంది. సో డివైడ్ చేయగా 2.5 ఆన్ ఈచ్ స్టేట్మెంట్ ఇస్ మినిమం
మీరు ఛాలెంజ్ చేస్తారు. ఏ ఒక్కటి రైట్ అయినా 25 లక్షలు వస్తాయి. ఇంకా మన దగ్గర 90,000 మిగులుతాయి భయో. దారి ఖర్చులకి వాటికి టిఫిన్కి వాటికి మిగులుతాయి వెళ్ళేటప్పుడు. ఓకే, ఒకవేళ మొత్తం పోయినా కూడా. సో ఎస్ ఆర్ నో, ఒక వ్యక్తి మీద నలుగురిని బ్యాలెన్స్ చేస్తాడు. ఎస్. ఓకే, ఫస్ట్ ఇది ఎస్. సెకండ్ వన్, ఒక వ్యక్తి మీద ముగ్గురిని బ్యాలెన్స్ చేసి ఆ ముగ్గురు ముందుకు బెండ్ అవుతారు. నో. ఓకే, థర్డ్ వన్, 15 feet హైట్ మించి ఒక వ్యక్తి దూకుతాడు ఈ టవర్ మించి. ఎస్. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ వన్, చైన్ లాక్ చేసి ఇటు నుంచి ఇటు తిప్పుతాడు. ఎస్. ఎస్, లాక్. ఫ్రీజ్. ఎస్. 7-seater ఆట స్టార్ట్ చేసినట్టుంది ఆ సౌండ్. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో లాస్ట్ లెవెల్లో నేను ఇచ్చిన 4 స్టేట్మెంట్లో ఎస్ నో ఎస్ ఎస్ అని వీళ్ళు ఛాలెంజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం 10 లక్షలు పెట్టేశారు. 90,000 మిగిలాయి. సో దాంతో ఇంటికి వెళ్తారా, మిగతా వాటిలో ఏమైనా గెలుచుకుంటారా అనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. సో ఇది తెలియాలంటే జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ద టీనేజర్స్ గ్రూప్. हम हिंदुस्तानी एक हैं और एक ही रहेंगे और देश के हर एक दुश्मन को मिलकर मारेंगे. हर दिल में तिरंगा रहेगा. हमारा हिंदुस्तान जिंदाबाद था, जिंदाबाद है और जिंदाबाद रहेगा. हिंदुस्तान जिंदाबाद, जिंदाबाद. जय हो.
So before we say anything, Bharat Mata ki సూపర్ వండర్ఫుల్ యాక్ట్ అండ్ పవర్ ప్యాక్డ్ యాక్ట్ అంటారు దీన్నే. అంటే ఒక్క సెకండ్ కూడా, ఒక గ్యాప్, ఒక బీట్ కూడా వదలకుండా దడదర్ నాకు తెలిసి ఆల్మోస్ట్ వీళ్ళ గ్యాంగ్ లో ఎవరో ఒకరు కాసేపు గాల్లోనే ఉంటూనే ఉన్నారు. కొద్ది మందే నేల మీద ఉన్నారు, మిగతా వాళ్ళందరూ ఇంకోళ్ళ మీద ఉన్నారు. వాళ్ళ మించి ఇంకోళ్ళు అటు ఇటు దూకుతున్నారు. అండ్ ఫైనల్లీ ఆ పైన నుంచి నా ఫ్లాగ్ ఊపడం, నిజంగా మౌంట్ ఎవరెస్ట్ మీద ఇండియా ఫ్లాగ్ ఊపినంత ఊపారు. వండర్ఫుల్, సో గుడ్, సో గుడ్. సో వీఆర్ సో లక్కీ to have you people in our show. It's a great pleasure and make India proud and keep doing this best stuff again and again and again. So ఇంత అద్భుతమైన యాక్ట్ ని మీరు మాకు ఇచ్చినందుకు we are so happy, really so happy. అండ్ అలాగే మీరు కూడా ఇప్పుడు హ్యాపీ అవుతారు, ఎందుకంటే మీకు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ది ఫస్ట్ స్టేట్మెంట్, ఒక వ్యక్తి మీద నలుగురు ఉంటాడు, బ్యాలెన్స్ చేయలేదు అని నేను అందాం అనుకున్నాను. చేశాడు. 2,50,000 into 10 times 25 lakhs. Come on. And second statement, టవర్లా ఫామ్ అవుతారు, ముందుకి వెనక్కి లెఫ్ట్ రైట్ వంగుతారంటే నా అన్నారు మీరు. అండ్ వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, పిల్లకి అబ్బాయి కూడా చేసి చూపించేశాడు. సో 2,50,000 బ్యాక్ వెళ్ళిపోయింది. అండ్ థర్డ్ స్టేట్మెంట్, 15 feet హైట్ మించి ఒక వ్యక్తి దూకుతాడు. ఒకళ్ళంటే బాబు నలుగురు ఎదురు దూకేశారు, ఎందుకైనా మంచిదని. కంగ్రాచులేషన్. అండ్ లాస్ట్ వన్, ఒక వ్యక్తిలో 2 persons లాక్ అయ్యి రౌండ్ తిరుగుతున్నారు. అది ఊరినే బాగుందని నేనే చెప్పాను, వాళ్ళకి తెలియదు ఆ విషయం. సో అందులో కాస్త 2,50,000 పోగా మీ దగ్గర ఇప్పుడు మొత్తం గెలుచుకునే అమౌంట్ 50,90,000 rupees. కంగ్రాచులేషన్. You guys made it for them. Thank you so much. Well done. Super. So, చూసారు కదా, ఆల్వేస్ కలిసి పనిచేస్తే ఎంతైనా భారీ మెజారిటీ దొరుకుతుంది మనకి. నలుగురు కలిసి ఆలోచించి చెప్పారు, అంత అమౌంట్ గెలుచుకున్నారు. వన్ ఆఫ్ ది హైయెస్ట్ అమౌంట్స్ మా షోలో ఇది. అండ్ మీ నలుగురికి థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. ఇంత పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ వాళ్ళ వల్ల మనకి ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది, మీకు మనీ వచ్చింది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వచ్చింది. కాబట్టి వీళ్ళందరి కోసం వన్ బ్యూటిఫుల్ సాంగ్. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే, నీతి మనదే, జాతి మనదే, నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండా మనదే, అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో, ఏ కులమైనా ఏ మతమైనా, ఏ కులమైనా ఏ మతమైనా, భరత మాతకొకటే వీరా, రాజులు అయినా పేదలు అయినా, భరత మాత సుతులే వీరా. ఎన్ని తేడాలున్నా మాకెన్ని భేదాలున్నా, దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ. వందే మాతరం, వందే మాతరం, అందామందరం. Superb! Thank you so much. And yes, what a beautiful country, man, India. So, one more time, Bharat Mata ki. Okay, so Mali Kalustanu, until then, this is Pradeep. Tata bye-bye, good night, thank you so much.